నొప్పి కాదమ్మా. నొప్పి కొంచెం ఓచుకో తల్లి, ఓచుకోమ్మా. ఈ జన్మలో ఏ పాపం చేసావో, ఎవరి కన్నీటికి కారణమయ్యేవో తెలియదమ్మా. కానీ ఈ జన్మలో కష్టాల్ని భరిస్తూ బ్రతికుండగానే నరకాన్ని అనుభవిస్తున్నావు. భగవంతుడా, ఏంటయ్యా ఇది? ఇంతకన్నా మా ప్రాణాల్ని నువ్వు తీసుకెళ్ళినా బాగుండేది. ఎందుకు మాకీ కర్మ? వద్దమ్మా, ఏడవద్దు. నా నొప్పిని పోచుకోమని నువ్వెందుకమ్మా కన్నీళ్లు పెట్టుకుంటున్నావు? అయినా ఇది నాకు పరిచయం లేని కష్టాలా? ఊహ తెలిసినప్పటి నుంచి నాతో కలిసి పెరిగినవేగా. కన్నీళ్లతో నాకు ఈ సావాసం అలవాటైపోయిందమ్మా. పర్లేదమ్మా, మందు రాసుకుంటే పోయేదే. నువ్వు ఊరుకోమ్మా, నేను ఇలా చూడలేకపోతున్నాను. అమ్మా పద్దు, ఇంత కష్టంలో కూడా నీ బాధను మర్చిపోయి మీ అమ్మను ఊరుకోబెడుతున్నావా అమ్మా? ఆ దేవుడు నిజంగా నీకు భూదేవంత ఓర్పునిచ్చాడమ్మా. కాని ఒక్కటి చెప్పగలను తల్లి, కష్టాలు నీతో ఎల్లకాలం ఉండవమ్మా. ఆ దేవుడు ఏదో ఒక రూపంలో నీకోసం వస్తాడమ్మా. నీ ప్రతి కష్టానికి సమాధానం ఇవ్వడానికి ఒక రాజకుమారుని నీకోసం పంపిస్తాడు. నాన్న, నిజంగా ఆ రోజంటూ ఒకటి ఉంటుందంటావా? నా కూతురు జీవితాన్ని ఆనందంగా మార్చి ఆ రాజకుమారుడు వస్తాడంటావా?